ప్రతిభావంతమైనటువంటి బ్రాహ్మణ వ్యక్తులందరూ ఇక్కడే ఉన్నారు. అందరికీ నా నమస్కారం. మీ ఆశయానికి విద్యాశంకర భారతీ స్వామి వారి ఆశీర్వాదం తోడవటం ఏదో దీనితో తప్పనిసరిగా ఒక శుభ పరిణామం జరుగుతుందని నాకు అనిపిస్తోంది. బ్రాహ్మణీకమే భారతదేశపు గుండెకాయ. బ్రాహ్మణీకం లేకపోతే భారతదేశానికి బంగ్లాదేశ్కి తేడానే లేదు. ఇలా ఈ బ్రాహ్మణీకానికి సనాతన ధర్మానికి గతంలో కూడా అనేక సవాళ్ళు ఎదురైనాయి. బౌద్ధం రూపంలో కానీ క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో బౌద్ధం కానివ్వండి, క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో జైనం కానివ్వండి, అలాంటి కంటకప్రాయమైనటువంటి ఈ భారత భూమిని సమూలంగా శుద్ధి చేసి ఈ మన భారతీయులకు అందించిన మహాస్వామి మన ఆదిశంకరాచార్యుల వారు. దానిలో అనేక మంది అనేక రకాల పంటలు పండించారు, కానీ ముఖ్యంగా దీన్ని కంటక రహితం చేసి ఈ మన భారత జాతికి అందించిన వారు మాత్రం ఆదిశంకరాచార్యుల వారని చెప్పక తప్పదు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇవాళ మళ్ళీ చంపా, బలి, జావా, సింగపూర్, మలేషియా, బంగ్లాదేశ్, బర్మా ఇత్యాది దేశాలు అన్నీ కూడా సనాతన సాంప్రదాయం నుంచి మళ్ళీ వైతొలిగి మళ్ళీ బౌద్ధం, ఇస్లాం, క్రిస్టియానిటీ మతాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. దీన్ని మళ్ళీ తిరిగి పూర్వవైభవం రావాలి అంటే దీన్ని మళ్ళీ ఈ శ్రీ శంకరస్వామి పీఠం వారే దీనికి సాధ్యం చేయగలరు తప్పితే మరొకరు కాదనేది నా అభిప్రాయం. ఇట్లాంటి మహానుభావులు ఎవరొచ్చి మళ్ళీ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించినా మనం గుర్తించాలి కదా అంటే అన్ని కులాల వాళ్ళ యొక్క సంపూర్ణమైన మద్దతు తీసుకున్నాం. శంకరాచార్యుల వారు చెప్పారు, చండాలుడైనా బ్రాహ్మడైనా ఒకటే వగరా అని. అట్లాగే మనకి ఆచార్యుల వారు ఇతర చెప్పిన వాడు కూడా వైష్ణవ మతాచార్యులు కూడా అదే చెప్పారు, అందరినీ దగ్గర తీయటం అనేది. ఇవాళ ఇది మనకి అవసరం కదా అంటే ఈ సనాతన ధర్మంలోకి క్షత్రియ, వైశ్య, శూద్రులు అందరినీ కూడా ఇందులోకి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. అప్పుడే వాళ్ళు మోస్తే ఈ పల్లకి మోయబడుతుంది తప్పితే అచ్చంగా బ్రాహ్మణుల నుంచి ఇది జరగదు. గతంలో మహానుభావులు అందరూ చేసిన కూడా పని అదే. మనం చూసినట్టయితే పాండవులు వగైరా వాళ్ళు ఉపనయనాది కర్మలు చేసుకున్నారు, శ్రాద్ధ కర్మాదులు చేశారు. అందువల్ల మన బ్రాహ్మణులు, మన పురోహితులు అందరి విధి ఏమిటి అంటే మొత్తం భారత సమాజాన్ని సనాతన ధర్మం వైపు మళ్లించడం అనేది మన ముఖ్య కర్తవ్యం అని నేను భావిస్తున్నాను. అందులో పెద్దలు ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ సందర్భంగా ఇంతమంది పెద్దలతోటి పూజ్య విద్యాశంకర భారతీ స్వామి వారి దర్శనం జరగటం ఇవాళ నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి జ్వాల నరసింహారావు గారు మరియు తదితరులందరికీ నేను సంపూర్ణ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ అన్న సంస్థ ఏ కార్యక్రమం చేపట్టినా సరే తప్పనిసరిగా నా సహాయ సహకారాలు ఉంటాయని నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ హార్దిక సహకారం ఎప్పుడూ ఉంటుందని భావిస్తూ శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారు, పెద్దలు, న్యాయవాది, వారి యొక్క అభినందన సందేశం.